సజ్జనులతో కూడినటువంటి హిందూ బంధువులతో కూడినటువంటి గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం వారాణసీ నగరంలో ఆసీనులైనటువంటి వేదమూర్తులైనటువంటి పండితులు తల్లులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధరస్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఈ అందమైన ఈ సభామండపంలో ముందుగా ప్రార్థన చేయవలసిందిగా కుమారి శృతి రసజ్ఞను నేను ఆహ్వానిస్తున్నాను. శ్రీ గణనాథ సింధూరవర్ణ కరుణ సాగర కరివదన లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సిద్ధచారణ గణ సేవిత సిద్ధి వినాయక తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత సకల విద్యాది పూజిత సర్వోత్తమ తే నమో నమో లంబోదర లకుమికర అంబాసుత అమర వినుత. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో గణపతి ప్రార్థన చాలా విశేషదాయకం. అమ్మా శృతి రసజ్ఞ, నీకు అభినందనలు అమ్మా. ఇక్కడ మనందరం సమావేశం అవ్వడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి బ్రహ్మశ్రీ విశ్వనాథ శోభనాద్రి గారి దంపతులు. వారికి ముందుగా నమస్సుమాంజలి. శ్రీ శోభనాద్రి గారు విశ్వనాథ వారి వంశానికి సంబంధించినటువంటి వారు. విశ్వనాథ వారు అండంతో తెలుగు సాహిత్యంలో ఆయన మేరునగ ధీరుడు. ఆయన్ని స్మరించుకోకుండా శోభనాద్రి గారిని స్మరించుకోవడం, మరల ఇదేలా రామాయణం అన్నచో అంటే ఏమండి, ఇన్ని రామాయణాలు ఉన్నాయి, ఎర్రన రాసినటువంటి రామాయణం ఉన్నది, నన్నయ్య కూడా రామాయణం రాశారు అంటూ ఉంటారు, లభించలేదు ఇవన్నీ కూడాను. సరే తర్వాత చాలామంది రాశారు, మరల ఇదేలా రామాయణం అన్నచో అని చెప్పి ప్రశ్నిస్తే ఆ ప్రశ్న ఆయనే వేసుకుని ఎదటవాళ్ళు ప్రశ్న వేయడానికి కూడా అవకాశం లేకుండా ఆ ప్రశ్న తానే వేసుకుని ఆ ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పారు. ఏమన్నారంటే, తినుచున్న అన్నమే తినుచున్నాము కదా, అలాగే చేసిన సంసారమే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం కదా ప్రతిరోజును, ఎవరి రుచి వారిది, అందువల్ల మరల ఇదేదా రామాయణం అన్నచో అంటే నా రుచి నాది అని చెప్పి సమాధానం చాలా ధీటుగా సమాధానం చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. వారిని తలుచుకుంటూ వారి వంశంలో ఉద్భవించినటువంటి విశ్వనాథ శోభనాద్రి గారిని ఆయన సప్తతి మహోత్సవ నవచండీ సహిత మహారుద్రయాగము, శివకళ్యాణము ఇత్యాది కార్యక్రమ క్రతువులు, అంతేకాకుండా బ్రహ్మశ్రీ ఆచార్య కుప్ప విశ్వనాథ శర్మ గారిని సన్మానం చేయాలి అని సంకల్పించడం చాలా సంతోషదాయకం.
అందున ఎంచుకున్నటువంటి ఈ కాశీ నగరం చాలా విశేషదాయకం. ఆ కాశీ నగరంలోనూ కూడా విశేషత కేదారఖండం. ఈ కేదారఖండం అనేటువంటిది 3 ఖండాల్లోనూ కేదారఖండం చాలా విశేషమైనది అని చెప్పి ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు, మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. బంధువులారా, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి విశ్వనాథ శరత్ కుమార్ గారు, శ్రీమతి అమృత, విశ్వనాథ మహేష్ కుమార్ గారు, డాక్టర్ జోసుల అరుణకుమార్ భరద్వాజ్, డాక్టర్ శ్రీమతి మాధవి శ్రీవల్లి గారులను నేను అభినందిస్తున్నాను. మరీ ముఖ్యంగా మొట్టమొదటగా ఎందుకంటే దీనికి తగిన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తికి పిల్లలు వారసులు అవుతారు. దీనికి చాలా తక్కువ కారణాలతో ఏమో తప్ప లేకపోతే సాధారణంగా వస్తారు, వాళ్ళకే వారసత్వం వస్తుంది, ఆస్తికి వారసత్వం వస్తుంది. కానీ తల్లిదండ్రుల ఆలోచనలకు వారసత్వం రావడం, వారి ఆధ్యాత్మిక విశేషాలకు వారసత్వం రావడం, వారిని గౌరవించే సంస్కార సంప్రదాయాలకు వారసత్వం రావడం, అందున కాశీనగరంలో చేయాలి అనుకోవడం, వారి సప్తతి వారి దంపతులకు అంటే తల్లిదండ్రులు ఆ దంపతుల్ని సప్తతి మహోత్సవంగా కాశీనగరంలో ఇక్కడే ఈ కార్యక్రమం నిర్వహించాలనుకోవడం, అందున విశేషత కాశీనగరంలో చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఉన్నటువంటి ఆచార్య విశ్వనాథ శర్మ గారిని, కుప్ప విశ్వనాథ శర్మ గారిని ఈ కార్యక్రమానికి సన్మానానికి వారికి సన్మానం చేయాలి అని చెప్పి సదుద్దేశంతో వారిని ఇక్కడికి రప్పించడం, వారు సహృదయతో అంగీకరించడం, అంతేకాకుండా బంధువులారా వారు ప్రవచనామృతాన్ని పంచడం, ఇవన్నీ ఈ సభకు ఈ సప్తతి మహోత్సవానికి గొప్ప నిండుతనాన్ని ఇచ్చాయి. అందుకనే వారి పిల్లల్ని, కోడండ్రను, కూతురు, అల్లుడిని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఈ మనకు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి బ్రహ్మశ్రీ చల్లా చింతామణి గణేష్ గారిని, చల్లా వెంకట చింతామణి గణేష్ గారు కాశీనగరంలో తెలుగువారికి కేదారఖండంలో పెద్ద దిక్కులాగా ఉంటారు ఈ చల్లావారి కుటుంబం. చల్లా జానకమ్మ గారి దగ్గర నుంచి చల్లా వెంకట సుబ్బారావు శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలైనటువంటి, అంటే అమలాపురం దగ్గర ఎందుపల్లి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు చల్లా జానకమ్మ గారి యొక్క చేరువతో ఇక్కడికి వచ్చి బమిడిపాటి వంశోద్భవులు చల్లావారి వంశోద్భవులుగా పరివర్తన చెంది ఇక్కడికి వచ్చి ఆ జానకమ్మ గారి చదువుతో దినదినాభివృద్ధిగా, వంశాభివృద్ధిగా, పెద్ద కొడుకు లక్ష్మణశాస్త్రి గారుగా, తర్వాత కృష్ణమూర్తి శాస్త్రి గారుగా, ఇలాగా చాలామంది కొడుకులు కూతుళ్ళతో మంచి తెలుగువారందరికీ పెద్ద దిక్కుగా వారు చేయూతను అందిస్తున్నారు రకరకాలుగాను. అలాంటి కుటుంబంలో ఈ చింతామణి గణేష్ నిరంతరము సేవలు చేస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నటువంటి చల్లా వెంకట గణేష్ గారిని ఈ సభాముఖంగా మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. హరి ఓం. వాగర్థావివ సంపర్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ విశ్వేశం మాధవం దుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఆరంభంలో నేను కొంచెం క్షమార్పణ కోరుకుంటున్నాను. నాకు తెలుగు సరిగ్గా స్పష్టంగా మాట్లాడడం రాదు. ఏదైనా శబ్దాల్లో సెంటెన్స్లో తప్పు అవుతే మీరు దాన్ని అన్యథా భావించకుండా తప్పు క్షమిస్తూ
నన్ను విదులుతారని. ఇది కాశీలో ఇప్పుడు చల్లా శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టు కాశీలో 3 ఖండాల్లో కేదారఖండం భూలోకంలో ఉన్న ప్రతి ఖండంలో ప్రతి ఇంచి భూమిలో దీనికంతా శ్రేష్టం లేనే లేదు. అలాంటి ఖండంలో ఆదరణీయ విశ్వనాథ్ శోభనాద్రి గారిది సప్తతి చేయడం, అది జన్మ జన్మాంతర్ కల్పకల్పాంతర్ యుగ యుగాంతర్ ఎన్నో పుణ్యాలు, వాళ్ళ పెద్దలు ఎన్నో ఆశీస్సులు, అది ఏ రకంగా వచ్చిందో ఎలా అయిందో దానికి మనం చెప్పలేదు. నేను కొంచెం తెలుగు సరిగ్గా చెప్పలేకపోతున్నాను. దాన్ని कारण अकारण हिंदी చెప్తారు. कुछ कारण अकारण से कुछ घटनाएं हो जाती हैं, कुछ कारण बन जाते हैं అంటారు. అదల్లా జరిగింది. దాన్ని ఎంత దైవిక కృప అంటే ప్రతిదీ ఎంత క్రమంగా, ఎంత ఆయన ఆత్మీయంగా, ఎంత భావనతో చేశారో దానికి చెప్పడానికి లేదు. అది అలాంటిది. వాళ్ళ పెద్దల ఎంత అనుగ్రహం ఉందో, కాశీ విశ్వేశ్వరుడిది ఎంత అనుగ్రహం ఉందో అదే అనుగ్రహం వాళ్ళ పిల్లలు సంస్కారం. ఇది చేసేది మామూలుగా జరిగే విషయం కాదు. ఆ సంస్కారం ఉండాలి. ఆ సంస్కారంతో జరిగిన విషయం ఇది. అందుకని ఎక్కువ మాట్లాడకుండా కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, విశాలాక్షి వాళ్ళ పెద్దలది ఎలా ఆయన మీద అనుగ్రహం ఉందో వాళ్ళ పిల్లల మీద కూడా ఆయన అనుగ్రహం చేసిన కార్యక్రమం విశ్వేశ్వరుడిది, అన్నపూర్ణది అలాగే అనుగ్రహం ఉండి దేవుడు వాళ్ళని కూడా సద్మార్గంలో తీసుకెళ్తూ నిరంతరంగా దివ్యంగా భవ్యంగా ప్రతి కార్యక్రమాలు చేస్తూ ఉండి అనుగ్రహం చేయాలని కోరుకుంటూ నా ఇక్కడ మాటలకి వాణికి విరామం ఇస్తున్నాను. చల్లా వెంకట గణేష్ గారు తెలుగు రాదంటూనే తెలుగులో అనర్గళంగా మాట్లాడారు. మీరు మాట్లాడిన మాటలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శోభనాద్రి గారిని, విశ్వనాథ శోభనాద్రి దంపతులను సప్తతి మహోత్సవం కాశీలో నిర్వహించుకునేందుకు కాశీ విశ్వేశ్వరుడు మిమ్మల్ని ఇక్కడికి ప్రేరణగా పంపించారు. అందుకనే మీరు 9 నెలలు ఇక్కడ గర్భవాసం చేయాలి అనే వంకతో ఇక్కడకు వచ్చి ఉంటున్నప్పటికీ ఈ సప్తతి మహోత్సవాన్ని ఇక్కడ జరుపుకోనాయనా అని చెప్పి విశాలాక్షి, అన్నపూర్ణ సనాథుడైనటువంటి కాశీ విశ్వేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి ఇక్కడ జరుపుకోనాయనా, నా ఆశీస్సులు నీకు దండిగా లభిస్తాయి అని చెప్పడమే దీనికి మూల కారణం. కాబట్టి మీరు ఆ స్వామివారి ఆశీస్సులను దండిగా మీరు వీటికి ఉన్నటువంటి విశిష్టత చాలా సంక్షిప్తంగా నేను ఉపన్యాసం, ఇప్పుడు మేము మైకులు పట్టుకుందాం అనుకోండి, మైకు లేకపోయినా సరే మాకు గంట మాట్లాడడానికి, ఇది మా వృత్తి కదా. కాబట్టి అలాంటి ధోరణిలోకి వెళ్లకుండగా భారతం చదువుకుంటే తెలివితేటలు, ఎదటివారి ఎత్తులు, పై ఎత్తులు, జీవన విధానం, బ్రతుకు తెరువు, ఎదటివాడు మనల్ని ఇబ్బంది పెడుతుంటే ఎలా తట్టుకోవాలి, అలాంటి విశేషాదులు, కుట్రలు, కుతంత్రాలు, ఎదుర్కోవడాలు, ఇట్లాంటి భావనలు అన్నీ కూడా మనకి తెలుస్తాయి. అలాగే రామాయణంలో కుటుంబ సంబంధాలు, బంధుత్వాలు, ఇతర బంధుగణాలు, తర్వాత ఆప్తమిత్రులు, సన్నిహితులు, తర్వాత కష్టసుఖాలు, ముఖ్యంగా భార్యాభర్తల యొక్క సాన్నిహిత్యము, అన్నదమ్ముల యొక్క ఆత్మీయత, ఇట్లాంటి అనేక విషయాలు మనకి రామాయణం వల్ల అబ్బుతాయి. అలాగే భాగవతం భగవంతునికి సంబంధించినటువంటిది. కాబట్టి భగవత్ తత్వం ఏమిటి, భగవంతుని ఎలా చేరుకోవాలి, ఆయన ఆశీస్సులు ఎలా పొందాలి, ఆయన అర్చనా విధానాలు ఏమిటి, నవవిధ భక్తులు ఏమిటి, అలాగే సగుణోపాసన విశేషాలన్నీ కూడా అందుతాయి. ఎందుకు చెప్తున్నానంటే కల్పవృక్షం అనే పేరుతో రామాయణ రచన చేశారు. భారతం అలాగే మహాభాగవతము, భారత భాగవత రామాయణాలను చాలా అందమైన పుస్తకాలుగా
చిన్నపిల్లలు కూడా చాలా ఆకర్షణగా చదువుకునేటట్లుగా ముద్రించి ఈ పుస్తకాలు మూడింటిని సమపాళలో రంగరించి భావి తరాలకు పిల్లలకు చేరువ చేసేందుకు, వాళ్ళను ఆ పుస్తకాలు చదివింపజేసేందుకు, వాళ్ళలో సంస్కారం భారతీయ మూలాలు తెలుసుకునేందుకు తన రచనలతో సమాజానికి అందించారు విశ్వనాథ శోభనాద్రి గారు. అంతేకాకుండా వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక విశేషాలు, పెళ్లి చూపుల దగ్గర నుంచి చివరికి అప్పగింతల వరకు ఉండేటువంటి సంస్కారాలు నిన్న మన కుప్పవారు విశ్వనాథ శర్మ గారు సెలవిచ్చారు. రామాయణ కాలము నుండి మగపిల్లవాడిని తరపు వారే తండ్రి తన కుమారునికి సరి అయినటువంటి ఆడబిడ్డను చూసి తన ఇంటికి తెచ్చుకొని తన వంశము వృద్ధి పొందించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోవడం అనేది మన భారతీయ సంప్రదాయం, హైందవ సంప్రదాయం. వారు అదే నిన్న మాటల్లో సెలవిచ్చారు. నేను చాలా ఇష్టపడ్డాను. అదే శివుడు కూడా అంగిరసుని ద్వారా ఆ కార్యక్రమాలు చేయించారు అని కూడా చెప్పారు వారు. నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మన సంప్రదాయాన్ని మనం మర్చిపోయి దాన్ని వ్యతిరేక్తంగా చేస్తున్నాం ఇప్పుడు. కట్న కానుకలు ఇట్లాంటివి, సరే అవన్నీ పక్కన పెట్టండి. కాబట్టి ఈ సంప్రదాయాలన్నింటినీ కూడాను 100కి 100 పాళ్ళు సమాజానికి చాలా అందించి, ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆ పుస్తకాల పట్ల ఆకర్షణతో చదువుకుంటారు. అందమైనటువంటి బొమ్మలతో ఆ పుస్తకాలని ముద్రించారు. నాకు చాలా చూడముచ్చటగా ఉంది. అంచేత అలాంటి పుస్తకాలు రాసినటువంటి ఈ విశ్వనాథ శోభనాద్రి గారు మంచి రచయిత. అలాగే ఈ విశ్వనాథ శోభనాద్రి సారస్వత ప్రతిష్టానము ఈ సంస్థ తరపున ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గమనించండి, సాహిత్యం అంటాం, సారస్వతం అంటాం, వాంగ్మయం అంటాం. ఏమిటి ఈ పేర్లు? 3 ఒకటేనా? కాదు. సాహిత్యం అంటే హితముతో కూడినది సాహిత్యం. సహితస్య భావ సాహిత్యం, హితేన సహితం సాహిత్యం ఇట్లా చెప్తాం. సమాజానికి మేలు చేసేది సాహిత్యం అని. మరి సారస్వతము, సరస్వత్యాహ ఇదం సారస్వతం. సరస్వతీదేవికి సేవ చేసేటువంటి రచనలన్నీ కూడాను సారస్వతం అనేటువంటి పేరుతో చెప్పుకోవచ్చును. వాంగ్మయం అంటే మనం రాసే ఉత్తరాల దగ్గర నుంచి, డైరీల దగ్గర నుంచి అన్నీ వచ్చేస్తాయి వాంగ్మయంలోను. అంచేత సారస్వతం అనేటువంటి పదంలో ఉంది చూసారా ఆ అమృతం లాంటి పదాన్ని ఈ పేరు పెట్టుకుని విశ్వనాథ శోభనాద్రి సారస్వత ప్రతిష్టానం అనేటువంటి ఈ సంస్థకు పేరు చాలా అమృతతుల్యమైనటువంటి పేరు పెట్టారు. చాలా ఆనందంగా ఉంది. ఆ సారస్వత శబ్దంలోనే ఉంది అంత శక్తి అంతాను, మీ బలం అంతా అక్కడే కనిపిస్తుంది అని చెప్పి నేను సభాముఖంగా ప్రకటిస్తూ, ఇలాంటి రచనలు చేసినటువంటి విశ్వనాథ శోభనాద్రి గారు శివదర్శనం అనే పుస్తకం రాశారు. ఆ శివదర్శనం అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేయవలసిందిగా నేను విశ్వనాథ శోభనాద్రి గారిని కోరుతున్నాను. ఈ శివదర్శన గ్రంథాన్ని బ్రహ్మశ్రీ విశ్వనాథ శోభనాద్రి గారు రాసినటువంటి శివదర్శనం అనేటువంటి గ్రంథ ఆవిష్కరణను మన ముఖ్య అతిథి సన్మానితులు, అంటే సన్మానానికి మనం సిద్ధం చేస్తున్నాం, వారు ఆ సన్మాన గ్రహీతలు ముఖ్య అతిథి బ్రహ్మశ్రీ కుప్ప విశ్వనాథ శర్మ గారిని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా సప్రశ్రయంగా కోరుతున్నాను.
శోభనాద్రి గారు రచింపబడినటువంటి శివదర్శనం అనే గ్రంథం ఇప్పుడే ఆవిష్కరింపబడినది మన అందరి ముందర. ఈ గ్రంథాన్ని పరిచయం చేయవలసిందిగా సంపూర్ణానంద కాశీనగరంలో సంస్కృత విశ్వవిద్యాలయం చాలా ప్రఖ్యాతమైనటువంటిది. కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఎంతటి ప్రఖ్యాతమైనదో సంస్కృత విశ్వవిద్యాలయం అంతటి ప్రఖ్యాతమైనది. మన తెలుగువారు కూడా ఆ విశ్వవిద్యాలయానికి కులపతులుగా వ్యవహరించారు. కాబట్టి చలపతిరావు గారు ఇట్లాంటి వాళ్ళు కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో దాదాపు ఒక దశాబ్దం క్రితం, 2 దశాబ్దాల క్రితం. కాబట్టి అలాంటి వారు ఎంతోమంది, కుటుంబ శాస్త్రి గారు, వెంపటి కుటుంబ శాస్త్రి గారు, వారు కూడా ఆ విశ్వవిద్యాలయానికి కులపతులుగా వ్యవహరించారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.